కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, గుడ్ మార్నింగ్. ఇట్స్ ఏ టీ టైం. ఇవాళ మనం తిరుపతిలో ఉన్న చంద్ర టీ స్టాల్లో ఉన్నాం. అన్న, ఏం ఏరియా అన్న ఇది? బైరాగిపట్టెడ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ మనం ర్యాండమ్గా పేపర్లో వచ్చిన అంశాల మీద ఇక్కడ ఉన్న పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈనాడు చూస్తే ఆంధ్రాకు అప్పులే శాపం. ఈ అంశాన్ని, ఈ మాటను అన్నది తెలుగుదేశం పార్టీనో జనసేన పార్టీనో కాదు, ఆర్థికవేత్త అన్నారు. ఆయన ఎవరు ఆర్థికవేత్త అంటే ఆర్థికవేత్త మహేంద్ర దేవ్. నిరుద్యోగం తాండవిస్తోంది, సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలంటే ఎలా, రాష్ట్ర రుణాలు 14 లక్షల కోట్లు దాటిపోయాయి, జిఎస్డిపిలు 33% చేరాయని ఆర్బీఐ హెచ్చరిస్తోంది, ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పకాలికంగా బాగానే ఉంటుంది, దీర్ఘకాలంలో అన్ని రంగాలపైన దుష్ప్రభావం చూపుతుంది. ఇది అంటే ఒక క్యాన్సర్ లాగా ఈ అప్పులు అనేవి మనిషిని క్యాన్సర్ ఎట్లా తినేస్తుందో ఆ రకంగా తినేస్తుంది ఈ అప్పులు అనేవి అనేది ఆయన ఉద్దేశం. వాస్తవానికి మనిషికి క్యాన్సర్ 1వ స్టేజ్లో 2వ స్టేజ్లో గుర్తించకపోతే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది 4వ స్టేజ్కి వస్తే. ఇవాళ కూడా ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే 1వ స్టేజ్లో కనపడుతున్నాం, 1-2 స్టేజ్ల్లో. ఇప్పుడు గుర్తించకపోతే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది అనేది ప్రతిపక్షాలు చెప్తున్న అంశం. ఈ అంశం మీద మనం మాట్లాడతాం. మనతో పాటు ఉన్నారు. అలాగే 2-3 ఇష్యూస్ కూడా ప్రధానంగా ఈనాడు ప్రస్తావించారు. దళితులంటే జగన్కు చులకన అనే అంశాన్ని ప్రధానంగా చంద్రబాబు నాయుడు సత్యవేడు ప్రజాగళంలో మాట్లాడిన అంశాన్ని హైలైట్ చేశారు. ప్రధానితో చెప్పి జగన్కు ప్రత్యేకంగా ఓ జైలు కట్టిస్తారట పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ బహిరంగ సభలో చెప్పారు, పరదాల మహారాణిని సాగనంపే సమయం ఆసన్నమైంది అని చెప్తున్నారు. ఇక ఆయనేమో దత్తపుత్రుడు అంటుంటే ఈయన పరదాల మహారాణి అంటున్నాడు. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి అన్నాడు అనమాట, పరదాల మహారాణి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రకమైన ప్రధానమైన వార్త వచ్చింది. ఎట్టకేలకు దుర్గారావు విడుదల. గులకరాయి కేసులో 4 రోజులుగా పోలీసు నిర్బంధంలో ఉన్నారు. ఒక గులకరాయి వచ్చినందుకు గులకరాయితో హత్యా ప్రయత్నం చేశారని ప్రభుత్వం చెప్పింది. సో దాని మీద కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే దుర్గారావు అనే అతన్ని అయితే జైల్లో పెట్టారు. ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి కల్పించారు. అయితే ఈ అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటుగా కొంతమంది ఇక్కడ టీ తాగడానికి వచ్చిన మిత్రులు ఉన్నారు. అన్న, నమస్తే అన్న. రాష్ట్రం అప్పుల పాలవుతుందన్నారు. ఇది ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చెప్తూ ఉంటే వింటున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు కాదు, నేరుగా ఒక ఆర్థికవేత్త ఆయన చెప్పాడు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? కరెక్టే సార్. ఆంధ్ర రాష్ట్రం అనేది అప్పుల్లో కూరుకుపోయింది. సంక్షేమం అంటారు కానీ ఆదాయం లేకుండా సంక్షేమం ఇచ్చే ఏం లాభము? ఇప్పుడు నేనున్నాను, మా ఫ్యామిలీలో నేను 20 లక్షలు అప్పు ఉండా. నేను ఒక జాబు లేదు, ఏమీ లేదు. కొన్ని అలవాట్లకు పడి అప్పు చేశాను. ఆ అప్పు ఎలా తీర్చేది? ఓకే, అది మరి ఆంధ్ర రాష్ట్రం అనేది ఆదాయం లేకుండా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నది ఫస్ట్. ఓకే, దాన్ని తీర్చే ఇది ఉండాలి కదా. మానవుల పైన పడుతుంది డబ్బులు. ఇది జనానికి అర్థం కావట్లేదు అన్న. జనానికి అర్థం కాలేదంటే ఎడ్యుకేషన్ పర్సన్, ఎంప్లాయీస్ అందరికి అర్థమైంది. పూర్ ఫ్యామిలీస్ ఇదేదో 3,000 4,000 ఇస్తారు కదా, అట్లా వాళ్ళకి అర్థం కాలే. ఇంకా పల్లెల్లో వాళ్ళకి పోయి చదువుకున్నారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో 3 ఉన్నారు, 6 మంది ఉన్నాం. 6 మందిలో 3 చదువుకున్నాం. మేము పోయి చెప్పాలి, పల్లెల్లో పోయి మనం పోయి వాళ్ళకి కూర్చొని పెట్టుకొని చెప్పాలి, ఇది మాది పరిస్థితి. ఇప్పుడు 3,000 ఇస్తారు, 3,000 ఏమి రాబం, 2 రోజులు ఖర్చు అయిపోతుంది. మన లైఫ్ ఏమి, మన స్ట్రెంత్ ఏమి, అది కదా మెయిన్. అంతే అంతే. అట్లా ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏందంటున్నారు? పరిష్కారం అనేది జగన్మోహన్ రెడ్డి తెలియదు. డబ్బులు ఇచ్చేస్తే జనాలకు ఓట్లు వేసేస్తూనే ఉన్నాడు. మెయిన్ ఇదే, ఇంకేమి లేదు. డబ్బులు ఒక 25,000 10,000 ఒక ఫ్యామిలీకి ఇస్తే ఓట్లు వేస్తారని ఉన్నారు. అది పరిస్థితి. ఓకే ఓకే అన్న. సో ఇప్పుడు ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందంట. ప్రభుత్వం కంపల్సరీగా మారాలి. మారితే తప్ప ఈ పరిస్థితి నుంచి బయటికి రారు. ఇంకా 1,000 కోట్లు అప్పు ప్రపంచంలోనే నేను చెప్పినట్టు 3వ స్థాయికి 4వ స్థాయి క్యాన్సర్ వెళ్ళినట్టు వెళ్తుంది. వెళ్తుంది. ప్రపంచంలో అప్పులు ఉండే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఒకటే. అప్పుల్లో ఉండే రాష్ట్రం మన ఆంధ్ర ఒకటే. ఇది మారితేనే, ప్రభుత్వం మారితేనే. మాట అయితే ఈయన పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళి అంటే దానికి ఏం సంబంధం? అది వాళ్ళ ఫ్యామిలీ విషయం. నువ్వు జనాలకి ఏం చేసినావు? పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? నువ్వు మాట్లాడాల్సింది నువ్వు ఏం చేస్తావు, ఏం చేసినావు, నాకు ఓట్లు వేయాలని చెప్తున్నాడు కదా. మద్యపాన నిషేధం అన్నాడు, మద్యపాన నిషేధం గురించి మాట్లాడు. ఓకే ఓకే అన్న, ఇప్పుడే వస్తా అన్న. మీ పేరేనా?
నా పేరు చెంగయ్య అండి. చెంగయ్య అన్న, ఇప్పుడు చెప్పన్నా. వారు చెప్పారు అదంతా వాస్తవేనండి. ఇప్పుడు ఈ ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు కదా, అదంతా అనవసరం కదా. ఎన్ని మనకే కదా అప్పులు పడుతున్నాయి. వీళ్ళ దగ్గర నుంచి 30,000. నువ్వు ఆటో డ్రైవర్ కాదుగా, మరి ఆటో వాళ్ళకి 10,000 ఇస్తే నువ్వు అనవసరం ఎలా అంటావు? అనవసరమేనండి. ఈ 30,000 రూపాయలు వసూలు చేస్తున్నారు కదా వాళ్ళతో. ఎవరెవరైతే ఇస్తున్నారు ఇప్పుడు అతనికి ఇచ్చారు ఆటో డ్రైవర్కి, అతని దగ్గరే 30,000 వసూలు చేస్తున్నారు. ఎట్లన్నా ఈ పట్టుకోవడం అనేది, డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచేశారు. 10 రూపాయలు పక్క రాష్ట్రం తమిళనాడు కంటే 10 రూపాయలు ఎక్కువ ఉందంట కదా. ఎక్కువ ఉంది. ఈ తర్వాత ఈ మందు అనవసరం అండి. ఇది దీన్ని అమ్మడం అనేది చాలా ఇబ్బంది ఇది. కాబట్టి ఈయన ప్రభుత్వం సరిలేదు. వారు చెప్పినట్టుగా అంటే ఒకవైపు నుంచి ఇస్తూ రెండో వైపు నుంచి లాగేస్తున్నాడు అంటారు. రెండో వైపు నుంచి లాగేస్తున్నారు అంటే అంతకు డబుల్గా లాగేస్తున్నారు. ఇవంతా వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడో పెట్టుకుంటున్నారే కానీ వాళ్ళు పోగు చేసుకుంటారే కానీ ప్రజలు మీకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. కాబట్టి ప్రభుత్వం మారితే బాగుంటుందని మేమందరూ టీడీపీని ఎన్నుకుంటున్నాము. టీడీపీ అనుకుంటున్నారు. ఇక్కడ తిరుపతిలో టీడీపీ లేదు కదన్నా, జనసేన పోటీ చేస్తుంది ఉమ్మడి అభ్యర్థిగా. చంద్రగిరి నియోజకవర్గం అండి. ఇది చంద్రగిరి. పులివర్తి నాని గారిని ఎన్నుకుంటున్నాం. ఓకే అన్న, తిరుపతి ఎట్లా ఉందన్న? తిరుపతి ఉమ్మడి అభ్యర్థి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గెలుస్తారు. ఓకే, 40,000 50,000 మెజార్టీతో గెలుస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిల్లల గురించి మాట్లాడినాడు, వాళ్ళ చెల్లి వాళ్ళ అత్త గురించి మాట్లాడే దాని గురించి మాట్లాడాడు. ఇవన్నీ అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడతావు? నువ్వు చేసిన ప్రజలు లేకరా, ప్రజల్లోకి వచ్చి చెప్పు, ఇది మాకు చేసినాము, మేము పథకాలు ఇచ్చినాము, అవి ఇచ్చినామని చెప్పాలి. పథకాలు నువ్వు అవి చెప్పకుండా 4 పిల్లలు అతి కేసు గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు వారాహిని గురించి అడిగారు కదా, నొక్కని బటన్లు ఇవి జగన్మోహన్ రెడ్డి అని అడిగారు. అదొకటి సమాధానం చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను కూడా జగన్ ఓటేసిన, మీరు జగన్కే వేసినాను. జగన్ బాధపడుతున్నారు. ఇప్పుడు బాధపడుతున్నా అంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి సార్ వేసి. జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇయర్ మాకు యువతకి జాబే లేదు. వాలంటరీకి ఇచ్చి 5,000 ఇస్తాడు. వాళ్ళు బెదిరి రౌడీయిజం ఎక్కువైపోయింది. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో రౌడీయిజం అనేది ఎక్కువైపోయింది. ఎలక్షన్ పల్లెల్లో ఇంతకుముందు సర్పంచ్ నిలబడాలంటే పల్లెల్లో మాడుకొని నిలబెట్టేవాళ్ళు. వైసీపీ నాయకులు నామినేషన్ చింపేస్తున్నారు పల్లెల్లో. ఇంతకు ముందు సర్పంచ్ గా ఎంపీ నిలబడాలంటే ఒక ప్రజాభిప్రాయంగా నిలబెట్టేవాళ్ళు. అప్లికేషన్ వేసి నామినేషన్. రౌడీయిజం ఎక్కువైపోయింది పల్లెల్లో, ఫుల్ రౌడీయిజము. అట్లయిపోయి నామినేషన్ లేకుండా ఓళ్ళే పెట్టే అన్నతో మాట్లాడదాం. అన్న మీరు ఒపీనియన్ చెప్పండి అన్న. రాష్ట్రం అప్పుల పాలైపోయింది అని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్థికవేత్త చెప్పారు. రాష్ట్రం మీద 14 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పి ఒక ఆర్థికవేత్త చెప్పిన, తెలుగుదేశం కాదు జనసేన కాదు, ఆయన ఎకనమిస్ట్. సో ఆయన చెప్తున్నాడు రాష్ట్రం 14 లక్షల అప్పులకు వెళ్ళిపోయింది, ఇదైతే కష్టమైపోద్ది, ఇంకా ప్రజలు బతకడం కష్టం అని చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటన్నా? నిజంగా రాష్ట్రం అప్పుల్లో ఉంటే కూడా పర్లేదని అంటారా? అప్పుల్లో అయిందని మాట వాస్తవమే. దాని గురించి కదా ప్రజలకు ప్రతి ఒక్కరికి చేరుతుంది. అనుభవంగా నాయకులకి జరిగేది తప్ప ప్రజలు ప్రతి ఇంటికి జరిపోయింది. డబ్బులు ఎవరు తినట్ల, నాయకులు తినట్లా, జనాలే తింటున్నారా? అన్ని ఏ గవర్నమెంట్ అప్పు చేయకుండా లేదు కదా. అప్పు చేయడం వేరన్నా. ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నువ్వు ఒక కిళ్ళి పెట్టుకోవాలనుకుంటావు, లేకపోతే ఒక టీ స్టాల్ పెట్టుకోవాలనుకుంటావు, 1 లక్ష 2 లక్షలు అప్పు చేయడం అనేది నీకు సముచితం. ఎందుకంటే ఆ 1 లక్ష 2 లక్షలతోటి నువ్వు టీ కొట్టు పెట్టుకుంటే దాంతో డబ్బులు సంపాదిస్తావు కదా, తిరిగి డబ్బులు సంపాదిస్తావు కదా. అలాంటివి పెట్టుకొని నీ కుటుంబాన్ని పోషించుకుంటావు. అలా కాకుండా నువ్వు అప్పు చేసి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు అప్పు చేసి నువ్వు పండగల పబ్బాలు నడిపేసుకున్నావు అనుకో దాన్ని, అప్పుడు ఆ 1 లక్ష 2 లక్షలు నువ్వు ఎలా తీరుస్తావు? అవునన్నా, చెప్పిన మాట వాస్తవేనా. కానీ అంటే ప్రొడక్టివ్ ఒప్పు అని ఉంటుంది కదన్నా, అది మీరు ఏం చదువుకున్నారన్నా? నేను డిగ్రీ చేసిన. డిగ్రీ చేసి ఏం ఉద్యోగం చేస్తారు మీరు? మామూలుగా పొలిటికల్ మాది బిజినెస్ మ్యాన్ అన్న? ఏం బిజినెస్ అన్న? రియల్ ఎస్టేట్స్. రియల్ ఎస్టేట్. ఓకే ఓకే, మీ బిజినెస్ కదన్నా, మీకు ఉద్యోగస్తుల కంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కదా అని అడుగుతున్నా, అంతే, ఇంత మించేలా. అప్పు మనం చేస్తే మళ్ళీ తిరిగి తీర్చడం అనేది ఎట్లా అనేది ఒకటి ఆలోచించాలి కదా మనం. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరన్నా? చంద్రబాబు అప్పు చేసింది లేదా? నేను అదే అంటున్నాను, అప్పు చెయ్యని రాష్ట్రం, అప్పు చెయ్యని దేశం లేదన్నా. మీరు చెప్పుకుంటామని నేను చెప్పాను. ఎన్డీఏ గవర్నమెంట్ అప్పు చేసినదా, కొన్ని లక్షల కోట్లు అప్పు చేసినదా, వాళ్ళు చేస్తున్నదా? అంతా అదాన్ని వాళ్ళు ఎత్తుకున్నారు. నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థమైంది. అప్పు చేసే పద్ధతి
నువ్వు ప్రొడక్టివ్ రంగంలో పెడుతున్నావా అంటే దాని తర్వాత అప్పు చేసి ఏదైనా పెడితే దాని నుంచి రిటర్న్స్ వచ్చేదైతే నువ్వు అప్పు చేయొచ్చు. అలా కాకుండా నువ్వు ఒట్టిగా పందేరాలకి, ఇప్పుడు మీ కొడుకున్నాడన్నా, మీ కొడుకు మీద 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నువ్వు మీ కొడుకుని ఇలానే జీవితాంతం పోషిస్తూ ఉంటా, నీకు నెలకు 10,000 ఇస్తా అంటే నీ కొడుకు ప్రయోజకుడు అవుతాడన్నా? ఎవరున్నా కానీ చేసేదానికి జగన్ సారే ఇస్తారు కదా. ఇది మీకు ఏం కావాలో మీరు డబ్బు ఇస్తున్నారు అన్నీ ఇస్తారు కదా. మీరు చేసుకోకపోతే ఎవరు తప్పు? కొన్ని స్కీమ్స్ ఇచ్చారు కదా చదువుకోవడానికి, అన్నింటికి ఇస్తారు ముందు రావాలి కదా. ఓకే. సో ఈసారి తిరుపతిలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా అభినయుడు వస్తారన్న. ఇంతవరకు చరిత్రలో ఈ తిరుపతి చరిత్రలో ఈ మాది అభివృద్ధి చేసిన ఒక నాయకుడి పేరు చెప్పండి. ఇది స్మార్ట్ సిటీ అన్న. ఇది స్మార్ట్ సిటీ అన్న. ఎవరు ధైర్యం చేసి రోడ్లు బాగుంటారు? స్మార్ట్ సిటీ మీరు అభినయ్ రెడ్డి కాదు, స్మార్ట్ సిటీ ధైర్యం చేసి అభినయ్ రెడ్డి కాదు, ఇంకెవళ్ళు కాదు, ఎవరున్నా తిరుపతిని స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం చేసిందన్నా. ఇది అభినయ్ రెడ్డో లేకపోతే వైసీపీ చేసింది కాదన్నా. ధైర్యం ఉన్న నాయకుడు ఎవరు చేసినా చెప్పండి. అభినయ్ రెడ్డి కాదన్నా. మీకు అర్థమైందా? తిరుపతి స్మార్ట్ సిటీ తెలుసా మీకు? కేంద్ర ప్రభుత్వం తెలుసా? ఎవరు ఇచ్చారు కదా, ముందున్న గవర్నమెంట్ చేసిన కదా. 2014 ముందున్న గవర్నమెంట్ నుంచి ఉన్నప్పుడే స్మార్ట్ సిటీ వచ్చిందా? ఎవరు చెప్పిన? అవును, అక్కడి నుంచి వాళ్ళు 10 ఎవరు చేశారు? రోడ్లు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకు లేదా? అప్పుడు ఎవరుంది? డబ్బులు తినేస్తారా? ఎమ్మెల్యే ఎవరుంది? డబ్బులు తినేస్తారా? మాస్టర్ ప్లాన్ పేరుతోటి బీభత్సమైన అవినీతి చేశారంట కదా. మీలాంటి వైసీపీ కార్యకర్తలకేమో మంచిగా చేశారంట. తెలుగుదేశము వేరే పార్టీ అంటే వాళ్ళ భూములకు పరిహారం కూడా ఇవ్వలేదంట. చాలా మంది నాకు బైట్స్ ఇచ్చారు నాకు. చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఏదో చెప్పచ్చు అభివృద్ధి చేసిన చెప్పవచ్చు. తిరుపతి మీరు ఉన్న తిరుపతిలో అన్న ఈ మాది చేసిన ధైర్యంగా చేసిన ఒక పేరు చెప్పన్నా. ఈ ఎమ్మెల్యే పేరు సరే, నేను అభినయ కాదు. సో ఎవరిదైనా ఈయన ఆయన బాధ్యత ఆయన చేశాడు అని అంటున్నారు. ఈ తిరుపతికి రోడ్లు రావడం అంత కొరలు కూడా అదే మీరందరూ పొరపాటు పడుతున్నారు అనేది నా ఉద్దేశం. సరే ఓకే, పర్లేదు. స్మార్ట్ సిటీ కోసం వచ్చిన నిధులని అభివృద్ధి చేశారు కదా. స్మార్ట్ సిటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధి అయింది. దాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో సరే. ఇక్కడ ఈ చంద్ర టీ స్టాల్ దగ్గర ఒక 2-3 అభిప్రాయాలు తీసుకున్నాము. కానీ మాట్లాడడానికి చాలా మంది భయపడుతున్నారు. ఎస్పెషల్లీ నేను రాయలసీమలో చూసింది ఏంటంటే మాట్లాడడానికి భయపడుతున్నారు. నేను ర్యాండమ్గా పిలుస్తున్నా, వైసీపీ వాళ్ళైనా తెలుగుదేశం అయినా మనకేం సంబంధం లేదు, జనసేన అయినా కానీ నేను ర్యాండమ్గా టీ స్టాల్ దగ్గర పిలుస్తున్నా. అయితే కొంతమంది ధైర్యంగా అభిప్రాయాలు చెప్తున్నారు, కానీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది తమ అభిప్రాయాలు చెప్పాలంటే భయపడుతూ ఉన్నారు. ధర్మవరం లేను నేను, ధర్మవరంలో అసలుకి బయటకు వచ్చి మీడియా ముందు ఫేస్ చేయడానికి కూడా ధైర్యం సరిపోవట్లా. కేతిరెడ్డి అంతా భయపెట్టారేమో అనిపించింది. సో తిరుపతి అనేది ఒక స్మార్ట్ సిటీ, ఒక డివోషనల్ సిటీ కాబట్టి ఇక్కడ అందరూ చదువుకున్నారు కాబట్టి డెఫినెట్గా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకొక రుచి టీ స్టాల్ ఉంది, ఆ రుచి టీ స్టాల్ దగ్గరికి వెళ్దాము, వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం లేదన్నా, ఈ రాష్ట్రంలో ఎలా ఉంది పరిపాలన, లేకపోతే తిరుపతిలో ఎవరు గెలుస్తారని? తిరుపతి దేవస్థానం ఎంప్లాయీ మేము చాలా ఏళ్ళ తర్వాత నుంచి మాకు ఇల్లు లేదు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి సార్ వచ్చినాక మాకందరికీ దాదాపు 9,000 మందికి ఇల్లు ఇచ్చాడు. కాబట్టి మేమందరం సంతోషంగా, మేము చాలా పేద కుటుంబం సంబంధించిన వాళ్ళమే. మా ఎంప్లాయీస్ అందరం కలిసి మేము అతనికే ఓటు వేయాలనుకుంటున్నాం సార్. ఓకే, మీకేమైనా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు, మీ ఒపీనియన్ అడిగాను. ఇలాంటి చదువుకున్న వాళ్ళు మాట్లాడాలని నా ఉద్దేశం. రాష్ట్రం 14 లక్షల అప్పులు చేసింది అని ఈనాడులో ఒక ఎకనమిస్ట్ మాట్లాడాడు, ప్రతిపక్షాలు మాట్లాడింది కాదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? నాకు అంత నాలెడ్జ్ నాకు తెలియదు దాని గురించి. బట్ ఓకే, కొంతవరకు ఓకే, కొంతవరకు అయితే నాట్ సాటిస్ఫైడ్ అండి. అదేనా, కొంతవరకు ఏం ఓకే, కొంతవరకు ఏం ఓకే కాదు అంటే జాబ్స్ వరకు అయితే ఏం లేదు. ప్లస్ కాకపోతే సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, బట్ జాబ్స్ వరకు అయితే ఏం లేదు. మార్పు రావాలనుకుంటున్నారా రాష్ట్రంలో? మార్పు అంటే రావాలనుకుంటున్నాను. అందరు ఒపీనియన్లు తీసుకుంటున్నా, ఎట్లా ఉంది ఏంటి జనం ఏమనుకుంటున్నారని ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవాళ ఉన్న రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈనాడు పత్రికలు ఇవాళ 14 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పి రాశారు. అది అంటే ఈనాడు రాయలేదు, ఒక ఎకనమిస్ట్ చెప్తా ఉన్నాడు. సో ఇలా అయితే ఎట్లా ఇది రాష్ట్రం మాత్రం కరెక్టే, దివాలా పరిస్థితుల్లోనే ఉంది ప్రస్తుతం. దాన్ని ఎవరు ఏం చేస్తారనేది తర్వాత. అప్పులైతే ఉంది, అప్పులైతే ఉంది. మరి ఎట్లా దీని నుంచి బయటకు ఎట్లా వస్తారు? ఎట్లా చేయాలనేది వాళ్ళే నాయకులే చూసుకోవాలి. నాయకులు చూసుకోవడం కాదన్నా, ఇప్పుడు పొద్దున 20 రోజులు ఎన్నికలు ఉన్నాయి, మీరు చూడాలి కదా. కాదు, వాళ్ళ పాటికి వాళ్ళు ఇన్స్పైర్ అవుతా ఉన్నారు, అంతా తెలుసుకొని ఇది అవుతా ఉన్నారు. తెలుసుకొని అంటే అన్న మీరేం ఉద్యోగం చేసేవాళ్ళ? రిటైర్ మీరు? రిటైర్. ఏం ఉద్యోగం చేసేవాళ్ళు మీరు?
స్కూల్లో ఉన్నా స్కూల్లో పనిచేశారు. సో మీలాంటి చదువుకున్న వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పిన వాళ్ళు మీరు 10 మందికి చెప్పాలి కదా, మీరు ఏమనుకుంటున్నారు? అందరికీ చెప్తా ఉన్నాం. మా వెళ్ళేంత వరకు మా గ్రూప్ ఒక 20 మంది ఉన్నాం ఫ్రెండ్స్, వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటాం. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని ఖచ్చితంగా అనుకుంటాం. తిరుపతిలో ఏంటన్న పరిస్థితి? తిరుపతిలో అది మనం చెప్పలేము సార్. ఇక్కడ రాజకీయాలు చాలా ఇదిగా ఉన్నాయి, అటు కానీ ఇటు కానీ. బాగా డబ్బుతో శాసించే పరిస్థితి ఉందన్న. ఉంది. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయిని నిలబెట్టాడు, బాగా డబ్బు వెదజల్లే అవకాశం ఉంది అని కొంతమంది చెప్తా ఉన్నారు. డబ్బు ప్రభావం చేయగలుగుతుందా? చేయగలుగుతుంది అంటే 50% ఉంటుంది, అవకాశం ఉంది. ఇప్పుడు జనసేన అభ్యర్థి పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా బాగానే ఇది చేస్తున్నారు. ప్రజల్లో కూడా ఇంకా ప్రజలకు మొత్తం తీసుకుపోయేసి గెలిచే అవకాశం ఎవరికి ఉంటుంది అంటారు? అది 50-50 ఛాన్స్ సార్, మనం కరెక్ట్గా చెప్పలేము. ఓకే అన్న, మీ ఒపీనియన్ చెప్పండి అన్న. మీరేం చేస్తారన్నా? ఎంప్లాయీ మీరు కూడా? బిజినెస్. ఇప్పుడు వర్క్ చేస్తున్నారా? బిజినెస్ అన్న, మీ ఒపీనియన్ ఏంటన్నా? రాష్ట్రం అప్పుల కుప్పవడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? 14 లక్షల కోట్లు అనేది ఒక ఎకనామిక్. 14 లక్షల కోట్లు అనేది నిజమే. అది ఆ అప్పు మళ్ళీ దాన్ని రికవరీ చేసుకోవాలంటే ప్రభుత్వం మారితేనే దాన్ని సాధ్యమవుతుంది. సంపద సృష్టి లేదు కదన్నా. సంపద సృష్టి అనేది, మీరు వ్యాపారస్తుడు కదా, తెచ్చిన అప్పుని మనం మళ్ళీ వ్యాపారం మీద పెడితే మళ్ళీ తిరిగి మనకు లాభాలు వస్తాయి. అలా తెచ్చిన అప్పుని మీరు ఉచితంగా పంచితే రావు. ఆ కామన్ సూత్రం జనానికి ఇవ్వడం అనేది అది సరైంది కాదు. ఓకే, ఈ కామన్ సూత్రం జనానికి అర్థం కావట్లేదన్నా. సరే అన్న, ఏమైనా మీలాంటి వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను భావిస్తున్నానన్న. ఒక చదువుకున్న వాడిగా, ఈ రాష్ట్ర బాగు కోరిన వాడిగా, ఒక జర్నలిస్ట్గా నేను మీలాంటి వాళ్ళు 10 మందిని ఎడ్యుకేట్ చేయాలని భావిస్తున్నాను. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే, మీ పేరేంటన్నా? నా పేరు వెంకటేష్. ఏం చేస్తారన్నా? నేను పేపర్ బాయ్ బాస్. పేపర్ బాయ్ మార్నింగ్ తర్వాత అంటే దాన్ని మళ్ళీ ఓల్డ్ పేపర్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఓల్డ్ పేపర్స్ కలెక్ట్ చేస్తారు. సో మొత్తం పేపర్ చుట్టూనే తిరుగుతుంది. రోజు పేపర్లు అత్యంత ఎక్కువగా హెడ్లైన్స్ చూసేది మీరే అన్ని పేపర్లలో. సో ఏందన్న రాష్ట్రంలో పరిస్థితి? ఇవాళ ఈనాడు చూసారా? చూడలేదు ఇంకా. 14 లక్షల మంది, 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది రాష్ట్రం. ఎట్లా బాగుపడుతుంది అని ఒక ఎకనమిస్ట్ చెప్పాడు. ప్రతిపక్షాలు చెప్తుంది కాదన్న. మీ ఒపీనియన్ ఏందన్న? యాక్చువల్గా ఆయన ప్రభుత్వం పరిపాలన జనానికి కొంతమందికి అందుతుంది, ఊరికి చెప్తున్నారు, చేయడం లేదు. గవర్నమెంట్లో చాలామంది బాధపడుతున్నారు, సఫర్ అవుతుంది. ఎవరో కొంతమంది బాగుపడుతున్నారు. మిగతా వాళ్ళు కష్టపడినరా, సంపాదించరా అని చెప్పారు. కానీ నేను ఇంట్లో కూర్చుంటాను, నేను దబ్బిస్తాను, తాగేస్తాను అంటే అది ఎక్కడ? ఈ వయసు అంతన్నా? 64 సంవత్సరాలు. 64 సంవత్సరాలు. ఈయన 64 సంవత్సరాలు ఇప్పుడు రోజు పేపర్ వేయడం, మళ్ళీ ఓల్డ్ పేపర్లు కలెక్ట్ చేయడం, ఆయన కష్టం మీద ఆయన బతుకుతూ ఉన్నాడు. కానీ ఉచితంగా నేను 10,000 ఇస్తా, 20,000 ఇస్తా అంటాం అనేది ఎంతవరకు? అది మంచిది కాదండి. జనం సోమరిలో తయారైపోయి తాగేసిన చాలా మంది. అన్న, ఇప్పుడు ఈ తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్న? సార్, జనం నాడి తెలుసుకోలేమండి. కారణం ఏమంటే డబ్బులు ఇస్తే ఈ క్లాస్ 4 మోట్లందరూ వెళ్ళిపోతారు. వాళ్ళకి జీవితం తెలియదు. ఈరోజు గడిచిపోతే చాలా ఉంటారు, రేపు మునిగిపోయినా వాళ్ళ లెక్కలేదు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అన్న, మీకు ఒక మాట చెప్తా. చెప్పండి. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, బహుశా ఏ రాజకీయ నాయకుడు అని ఉండకపోవచ్చు. మిడిల్ క్లాస్ వాడికి కోపం రావాలా, కసి రావాలా, అప్పుడే మంచి ప్రభుత్వం వస్తుంది అని ఆయన చెప్పాడు. ఇవాళ మిడిల్ క్లాస్ వాడు, ఇవాళ నీ కొడుకో లేకపోతే ఇంకో కూతురు బెంగళూరులోనో చెన్నైలోనో ఉద్యోగం చేస్తుంటారు అనుకోండి. అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇవాళ సొంతూరుకు వచ్చి ఓటేయాల్సిన అవసరం ఉంది. మధ్యతరగతి కోపం వస్తేనే సరైన ప్రభుత్వం వస్తుంది. మీరు అన్నారు క్లాస్ 4లో కొంతమంది ప్రభావితం అవుతున్నారని. అలాంటి ప్రభావితం అయితే మంచి ప్రభుత్వాలు రావు కదా. అంతేనా కదా? పవన్ కళ్యాణ్కి కానీ ఏమైనా ఈసారి బాగలేదండి. జనంలో ఒక తెలియని నిరాశ ఉంది. ఓకే, 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. 1,00,000 మంది 1,00,000 తప్పులు చేస్తున్నారండి. వాడికి ఉన్నింది వాడికి జరగలేదో జరిగింది వాడు చేస్తున్నాడు. అది వేరు. వాడు వాట్ అబౌట్ పబ్లిక్, జనానికి మనం ఏం చేయగలము, ఏం చేస్తాము అనేదాన్ని. వాడి పెళ్ళిళ్ళు చూసిన వ్యక్తిగతం అండి. దేనంటే దాని నుంచి కొంచెం తిరగడం లేదు కదా.
అది వాడి వ్యక్తిగతం, మనం దాన్ని చెప్పలేము. ఒక పెళ్లి చేసుకొని 10 మందితో తిరుగుతున్నారు కదా. అదే విధంగా జనం రేపు మేలు చేస్తాడా, జనం కోసం పాటుపడతాడా, అది చూడాలి. మీకేమనిపిస్తుంది? నేను కొట్టుకుంటే ఏం బాగుంటుందండి. జనం కోసం పాటుపడే వ్యక్తి కనబడుతుంది. లాస్ట్ వాడు 10 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడండి, అప్పుడు ఓడిపోవచ్చండి, ఒకరు ఇప్పుడు గెలుస్తాడేమో చెప్పలేము. ఓటమి అనేది గెలిపి మోసం పెట్టలేదు. సూపర్ అన్న, సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మనము ఇక్కడ కొంతమంది అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేశాము. అయితే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతోంది ఈ రాష్ట్ర పరిస్థితి స్థితిగతులు. చదువుకోని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం అయితే ప్రతి చదువుకున్న వాడి మీద ఉన్నది అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇది బైరాగిపేట నుంచి టీ టైం డిబేట్. థ్యాంక్ యూ.